బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం. విజయనగరం నుంచి వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? బాగున్నాయి, అన్ని బాగున్నాయి అనుకోవడం కాదు కానీ బాగున్నాయి. కొన్ని కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి అన్న. ఏం లోటుపాట్లు ఉన్నాయి? ఇప్పుడు కరోనా అంటే ఇప్పుడు తిరుపతి గురించి మాట్లాడుకోవాలంటే కరోనా ముందు కరోనా తర్వాత విభజించి చూస్తే కరోనా ముందు తిరుపతి వచ్చామంటున్నా అంటే రూపాయి ఖర్చు అవసరం లేదు. నడుచుకొని మనం కొండ నడుచుకొని ఎక్కితే దారిలోనే దర్శనం టికెట్లు ఇచ్చేవారు. డైరెక్ట్ దర్శనంలో దూరిపోతే 2 hours దర్శనం అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము నిన్న ముడుకుల మీద ఎక్కువ వచ్చాను 7 కొండలు. ఎక్కడా కూడా టోకెన్స్ అంత దీనిగా సర్వ్ చేయలేదు. నడకదారి దర్శనం టికెట్లు అనేవి వేరేగా ఏవి ఏర్పాటు చేయలేదు. అప్పుడంటే పోనీ కరోనా జగన్మోహన్ రెడ్డి గారి టైం ఇప్పుడు కరోనా వచ్చింది, అయిపోయింది. కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇంకా అవన్నీ పునరావృతం చేయకుండా ఇంకా అదే పద్ధతి ఫాలో అవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు అన్నప్రసాదం మీరు రుచి చూసారా? అన్నప్రసాదం అయితే ఎలా ఉంది? బాగుందండి. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడైతే ఫుడ్ పరంగా బాగానే ఉందన్న. ఓకే, ఏర్పాట్లు గానీ వస్తువులు గానీ ఇక్కడ శుభ్రత విషయంలో ఎలా ఉంది? శుభ్రత అన్ని బాగానే ఉన్నాయి అన్న, క్వాలిటీ గానీ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని సేవలు కరోనాకు ముందు కరోనా వలన ఆటంకం ఏర్పడి ఆగిపోయిన సేవలు మళ్ళీ పునరావృతం చేయాలని మా కోరిక, అంతే. ఓకే, పునరుద్ధరించాలి అంతే. వాటిని అది తప్ప అన్ని కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి కానీ సవరించాలి వాటిని. ఓకే, లడ్డు రుచి చూసారా? లడ్డు బాగానే ఉంది. ఎలా ఉంది? బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్న? నువ్వు గతం అనే మాట అంటే లాస్ట్ గవర్నమెంట్ నుంచి అడుగుతున్నావా ఇంకా అంతకన్నా ముందు నుంచి అడుగుతున్నావా? అంటే ఏదైనా ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారి 10 months అయింది. 10 months బిఫోర్ ఎలా ఉంది, 10 months ఇప్పుడు ఎలా ఉంది? ఇంచుమించు రెండు ఒకలాగే ఉన్నాయన్న. లడ్డూలో పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. ఓకే, అంతకు ముందు ఒక 15 years బ్యాక్ లడ్డు ఉంది చూసారా, అప్పటికి ఇప్పటికైతే పూర్తిగా మార్పే. అక్కడ ఎక్కడో ఉంటే ఇక్కడ వాసన కొట్టింది, లడ్డు వాసన. అక్కడ నిలబడ్డాం అనుకోండి, ఎక్కడి నుంచి వాసన అక్కడ కొట్టేది, ఎక్కడ ఉందని మనం ఎదుర్కొని వచ్చినట్టు ఉండేది. ఇప్పుడు లడ్డు కౌంటర్ ఎక్కడ ఉందని మేము అడుక్కొని రావాల్సి వస్తుంది. நான் 40 வருஷமா திருப்பதி வந்துகிட்டு இருக்கேன். எனக்கு ஒவ்வொரு வருஷத்துக்கும் ஒவ்வொரு முன்னேற்றங்கள் வந்துகிட்டு இருக்கு. அதுபோல வர வர திருப்பதியிலும் ஒவ்வொரு முன்னேற்றமும் பண்ணிக்கிட்டே இருக்காங்க. எல்லா வசதியும் நல்லா பண்றாங்க. அதுபோல அந்த கொட்டைகளை வந்து சாப்பிட்றதுக்குன்னா தனியா ஒரு அரை நடந்து தான் போகணும். இப்போ அந்த முட்டை போட பக்கத்துலேயே ஒரு டாய்லெட்டும் வச்சுட்டாங்க, அன்னதான கூடமும் வச்சுட்டாங்க. ரொம்ப சந்தோஷமா இருக்கு. ஓகே, லட்டு 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 நான் கூட எனக்கு மேலே போக முடியல, டோக்கன் இல்லைன்னு சொன்னேன். ஆனாலும் எனக்கு 4 லட்டு தந்துட்டாங்க. எனக்கு விசாரப்படுத்து ரொம்ப சந்தோஷம். அன்னப்பிரசாதம் நல்லா சாப்பிட்டோம். అమ్మా ఏం పేరమ్మా? ప్రశాంత్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సామర్లకోట నుండి వచ్చామండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. బాగున్నాయండి. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు? చాలా మార్పు వచ్చిందండి, చాలా బాగుందండి. అన్నప్రసాదాలు ఇటు అన్ని బాగున్నాయండి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుందండి అప్పుడు మీద. ఓకే, మహిళలకి టాయిలెట్లు కానివ్వండి, ఇక్కడ శుభ్రత కానివ్వండి, అంతా బాగుందా? చాలా బాగుంది, చాలా నీట్ గా ఉన్నాయండి. చాలా ఇబ్బంది అండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నామండి. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సామర్లకోట నుంచి వచ్చామండి. ఏం పేరు మీ పేరు? మాసిన సూర్యభారతి అండి. ఓకే, భజనకు వచ్చారు కదా, అంతా బాగుందా? సదుపాయాలు బాగుందండి, రూములు ఇచ్చారు, అన్ని బాగున్నాయండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని, సదుపాయాలు గాని, వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. భోజనం గాని, లడ్డు గాని అన్ని బాగున్నాయండి. అంటే గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో నేను లేనండి, కొత్తగా వచ్చాను నేను గ్రూప్ కి. పెద్దమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు అండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, సదుపాయాలు, వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. మేము శ్రీవారిమెట్ నుంచి ఎక్కొచ్చాము ఈ రోజు. కానీ అక్కడ రావడానికి వాటర్ పెట్టడం గాని అంతా మొత్తం చాలా బాగుంది. అకామిడేషన్స్ కూడా ఎక్కడ నీట్ గా, ఎక్కడ ఏది కూడా కొద్దిగా లేకుండా నీట్ గా అంతా ఉంది. తర్వాత వెంగమాంబ అన్న సత్రంలో చాలా అన్నం అయితే చాలా సూపర్ గా ఉందండి. అట్లా టాయిలెట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే మహిళలకు సంబంధించిన టాయిలెట్ల విషయంలో శుభ్రత గానీ అంతా బాగుందా? చాలా బాగుందండి, నీట్ గా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. ఓకే, లాస్ట్ టైం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? లాస్ట్ టైం ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి ఇది కొద్దిగా అట్లున్నా కూడా మనకి సర్వెంట్స్ కూడా కొద్దిగా ఏంటంటే చెప్పినా కూడా సహకరించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు. ఇప్పుడు మనం చెప్పకుండానే అన్ని నీట్ గా గడిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు. ఓకే, అంటే ఈ 10 నెలల కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? బాగున్నాయండి, మాకైతే చాలా బాగా నచ్చింది. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు అండి. ఓకే, ఏం పేరు మీ పేరు? జయంతి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? దర్శనానికి ఇప్పుడు వెళ్ళాలండి మేము. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని చాలా బాగున్నాయి. మేము పొద్దున్న శ్రీవారి మెట్టు దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఏర్పాట్లు గాని అన్ని ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి. ఓకే, మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్లు గాని, వాటిలో శుభ్రత గాని అంతా బాగుందా? చాలా బాగుందండి. ఇప్పుడు నీట్నెస్ బాగుంది. ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది?
అంటే ఇంతకు ముందు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు అంతా పట్టించుకోవడం కానీ ఎక్కడికక్కడికి ప్రసాదాలు కానీ అంతా చాలా నీట్ గా ఉండడం కానీ బాగుంది. ఓకే, అన్న ప్రసాదంలో ఎటువంటి మార్పులు ఉన్నాయమ్మా? మేము మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీ భోజనం చేసాము, చాలా బాగుందండి, భోజనం కూడా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా? లడ్డు కూడా అసలు వాసన ఇంకా టేస్ట్ చేయకుండానే చాలా స్మెల్ అయితే తినాలనిపించేటట్టుంది. నెయ్యి వాసన గానీ చాలా బాగుంది. సోదరా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గూడూరు నుంచి వస్తున్నామండి. ఓకే, సోమవారం దర్శనం బాగా జరిగిందా? సోమవారం దర్శనానికి ఇంకా పోలేదు. 8 గంటలకు దర్శనం ఇచ్చారు. 8 గంటలకి సార్ వాళ్ళు వెళ్తారు. నేను ఇక్కడికి దర్శనం చేసుకుని వచ్చాను కార్ డ్రైవర్ ని. కానీ మేము ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం వస్తాం జూలైలో వచ్చినప్పుడు, పోయినసారి వచ్చినప్పుడు, అంత ముందు వచ్చినప్పుడు భలే ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగుంది. ఓకే, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు గానీ, ఏర్పాట్లు గానీ, వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నా భార్య పిల్లలతో వచ్చా కానీ హ్యాపీగా ఉంటది నాకు. బ్రహ్మాండంగా ఉంది. నేను భోజనం చేశాను మొన్న వచ్చి, భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏదో వాళ్ళతో వచ్చినప్పుడు భోజనం చేశాను, బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది భోజనం? సార్ గతంలో ఏది స్మెల్ వచ్చేది లేదు, ఇప్పుడు భయంకరమైన స్మెల్, తినాలనిపిస్తుంది. అసలు కీలో ఉన్నప్పుడు ఎప్పుడు వదులుతారా తిందామనిపిస్తుంది. లడ్డు పట్టుకుంటే పోయినసారి పొలుగు ఇరిగిపోయేది, ఇప్పుడు లడ్డు పట్టుకుంటేనే అసలు ఆ చీ వాసనే సభ్యసులు అయితే కూడా పోవడం లేదు సార్. బ్రహ్మాండంగా ఉంది. ఇదే విధంగా కంటిన్యూగా ఎవరు వచ్చినా కానీ చేస్తే మాత్రం స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకి అందరికీ బాగుంటాయి. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి, కోలార్ డిస్ట్రిక్ట్, కేజీఎఫ్. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు, ఏర్పాట్లు, వస్తువులు అన్ని బాగున్నాయా? ఏర్పాట్లు, సదుపాయాలన్నీ చెప్పాలంటే అన్ని బాగున్నాయి. భోజనాలు కాబట్టి, ప్రసాదాలు అన్ని ఓకే. కానీ ఏమంటే ఈ క్యూ సిస్టమ్ కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంది. అలాగుంది. మళ్ళా మేము నైట్ 1 o'clock వెళ్ళాము లోపలికి షెడ్ లో. మళ్ళా మధ్యాహ్నం 1 o'clock దర్శనం అయింది. దర్శనం బాగా జరిగిందా? దర్శనం అయితే బాగా జరిగింది. కొంచెం తోపులాటం అంతా ఉంది కొంచెం. దానంతా ఫెసిలిటీస్ వైజ్ అయితే బాగుందా? ఫెసిలిటీస్ వైజ్ నంబర్ 1 ఓకే. ఇంత ఫెసిలిటీస్ తిరుమలలో ఏర్పాటు చేశారు, దానికి ఓకే. ఓకే, దానికి లడ్డు ప్రసాదం గానీ, అన్న ప్రసాదం గానీ టేస్ట్ ఎలా ఉంది సార్? అన్న ప్రసాదం కానీ, లడ్డు టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ కొంచెం ఈ క్యూ సిస్టమ్ కానీ చూసుకుంటే సూపర్ గా ఉంటది, అంతే, ఇంకేం లేదు సార్. సోదరా, ఎక్కడి నుంచి వస్తున్నారు? కోలార్ డిస్ట్రిక్ట్ బంగారుపేట. ఓకే, సోమవారం దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరుగుతుంది. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, సదుపాయాలు, అలాగే వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగుంటాయి. అన్ని క్లీన్లెస్, మెయింటెనెన్స్, ఆన్ టైమ్ టాయిలెట్ క్లీన్స్ అన్ని బాగుంటాయి. ఫెసిలిటీస్ అన్ని ఫస్ట్ క్లాస్. కంపేర్ టు ముందుకి నేను ఒక 5 years బ్యాక్ వచ్చాను, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డెవలప్మెంట్ అయింది. ఎటువంటి డెవలప్మెంట్ కనపడుతుంది మీకు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్ గా ఇస్తేనే అక్కడ వైట్ జింక్ సిమెంట్ వేసినారు కూలింగ్ అవ్వాలని. అది బాగుంది. ఫెసిలిటీస్, ఫుడ్ బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది, రుచి? బాగుంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. కంపేర్ టు లాస్ట్ కంటే చేంజెస్ బాగుంది. ముందు పాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాఫీ ఇస్తున్నారు. అది బాగుంది. కొంచెం అది కొంచెం చేంజ్ అవ్వాలి. అది కొంచెం రెడ్యూస్ చేయాలి. కామన్ పీపుల్ కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి.